panzini bananini వా 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 ఓ డిన్ 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 డున్ మా డిన్ 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 డున్. ఓహో పేర్లు చెప్తున్నారా? నెక్స్ట్ ఎవరమ్మా చెప్పండి పేరు. బాలెరీనా కాపుచీనా మీ 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 మీ. వావ్ 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 సూపర్ పేరు. టుంగ్ టుంగ్ నీ పేరు చెప్పమ్మా. టుంగ్ 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 సహూర్. అబ్బాబాబాబా సూపర్. నెక్స్ట్ చెట్టు మామ నీ పేరు. బ్ర్ బ్ర్ patapim, il mio cappello è pieno di slim nel bosco fitto e misterioso. అంత పేరు వద్దు గానీ బుర్ర బుర్ర పతపేం చాలు. బాబు నీ పేరు. Trick track baraboom, il mio mantello fa rum rum nel cuore. ఓ చాలు చాలు చాలు. నెక్స్ట్ పేరు. Bom bom bom, Tigrellini watermelini. సరే ఇప్పుడు పేర్లు చెప్పుకొని మళ్ళీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నేను అడుగుతుంది అది కాదు, మీరు ఏదో కొత్తగా ఆడదాం అన్నారు కదా, ఏంటా ఆటో చెప్పండి. నేనైతే మాత్రం నాకు సిద్ధంగా ఉన్నా అంటున్నాను. మీ పేర్లు చెప్పడం లేదు. సరే మీ పేరు వినడానికి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. చెప్పు టుంగ్ 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 సహూర్ ఏం చేద్దాం. వాళ్ళందరూ అయితే అప్పుడే డిసైడ్ అయిపోయారు. వాళ్ళందరూ ఏం ఆడాలనుకుంటున్నారంటే దాగుడ మూతల దండాకోర్ నన్ను వచ్చే పట్టేకోర్. ఇప్పుడు మేమందరం దాగుంటాము. ఈ లాస్ సెంటోస్ లోని సిటీలో ఉన్న ఏ ప్రదేశంలో అయినా దాగుంటాము. నువ్వు కనిపెట్టాలి. ఓ నేను అదే ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను. మన వాళ్ళకి హైడ్ అండ్ సీక్ అంటే చాలా ఇష్టం, కానీ ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా చేయాలి కదా. హైడ్ అండ్ సీక్ అంటే హైడ్ అండ్ కిల్ ఆడదాం, బాగుంటది. సో మిమ్మల్ని చంపినా కూడా మీకేం కాదు, మీరు ఎందుకంటే బ్రెయిన్ రాట్ గాలు కాబట్టి మీకేం కాదు, ఎందుకంటే మళ్ళీ బతికొస్తారు. సో నేనైతే ఇప్పుడు చైన్సా మ్యాన్ లా వచ్చేసరికి దొరికిన వాళ్ళని కోసేస్తా రంపాలతో. ఏమంటారు? ఓకేనా? నువ్వైతే డిసైడ్ అయిపోయావు కదా, నువ్వు వెళ్ళిరా. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. మేమైతే దాగుంటాము ఓన్లీ సిటీ లోపల. అది నేను కూడా చేంజ్ అవుతాను అన్నా. నువ్వు నేను కలిపి వీళ్ళందరినీ కనిపెట్టదను అన్నా. మన పవర్ ఏంటో చూపిద్దాము. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళైతే మన పవర్ గురించి తెలుసుకుంటారు. మనం హైడ్ అండ్ సీక్ లో టాప్ అని. అరే షేన్చాన్ గా ఇప్పుడైతే మాత్రం నువ్వు వీళ్ళతో ఆడాల్సిందే. నేను ఒక్కడనే వెళ్తున్నాను, ఎందుకంటే ఆ పవర్ ఒక్కడికి మాత్రమే వస్తుంది. నువ్వు సైలెంట్ గా ఇక్కడ ఉండి పని కానివ్వు. ఓకే గాయస్, మనమైతే బయలుదేరబోతున్నాం. షిన్చాన్ గాని ఇక్కడైతే వదిలేసాం అనమాట. ఎందుకంటే వాడు వచ్చాడంటే మళ్ళీ పెంట పెంట అవుతుంది. వీడు కూడా ఆడితే బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనమైతే రంపాల రాజులా మారబోతున్నాం అనమాట. మరికొద్ది సేపట్లో మనమైతే రంపాలు వేసుకుని వచ్చి ఒక్కొక్కడిని అంతం చేయబోతున్నాం. కానీ తెలిసిందే కదా, వీళ్ళని చంపినా కూడా వీళ్ళకి ఏం కాదు. బట్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా రావాలి. లేట్ చేయకుండా చేంజ్ అలా మారిపోతాం. గాయ్స్ మీ అందరికీ నేను రూల్స్ చెప్తున్నాను, వినండి. టోంగ్ 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 సహూర్. ఇప్పుడు మీరందరూ ఈ సిటీ లోపల ఎక్కడైనా దాగోండి. ధను వచ్చి తన శక్తితో వస్తాడు. మీరేం కంగారు పడకండి, మీకేం కాదు. ఎందుకంటే భూప్రపంచంలో మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనకైతే చావే లేదు. ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఈ లాస్ సెంటర్స్ లోని ఏ ప్రదేశంలో అయినా దాగోండి. ఓకేనా? దాగున్న తరువాత ధను వచ్చి కనిపెడతాడు. కొంచెం జాగ్రత్త. ధను చాలా షార్ప్ గా ఆడతాడు ఇలాంటి గేమ్స్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా గేమ్స్ పెట్టాను. అన్నిట్లోని కూడా చాలా బాగా ఆడాడు. ఇది కూడా ఆడతారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విజేతలు. ఓకే, చూద్దాం మనందరిలో ఎవరు గొప్పవారో దాగోడంలో. మొదలుపెట్టు. బ్ర్ బ్ర్ పతపీం. అది నేను మొదలు పెట్టాలా? సరే నేనే మొదలు పెడతాను. కంగారు పడకండి గుర్రాలారా. నేను వెళ్ళి అద్భుతమైన ప్లేస్ లో దాగుంటాను. మీ అందరికంటే నేనే లాస్ట్ దొరుకుతాను. చూడండి ఇప్పుడు నేను ఎలా. అరే ఏంటి నాలో ఇలాంటి శక్తి వచ్చింది? ఇంతవరకు నేను గమనించలేదు. భూలోకానికి వచ్చిన తర్వాత వామ్మో, నేను చాలా తొందరగా పరిగెడుతున్నాను. ఎలా జరుగుతుంది ఇది? ఓహో, భూలోకంలోకి వచ్చిన తరువాత మాలో అపురూపమైన శక్తులు అయితే వస్తున్నాయన్నమాట. అర్థమైంది. ఈ శక్తులతోని ఇప్పుడు నేనైతే ఇక్కడి నుంచి వెళ్తాను. అరే ఓన్లీ పరిగెత్తడం మాత్రమే ఉందా, లేకపోతే గాల్లో ఎగిరేది ఏమన్నా ఉందా? ఓ బుర్ర బుర్ర పతపీం. సూపర్, మనమైతే గాల్లోకి ఎగురుతున్నాము. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నాకు ఈ లాస్ ఏంజల్స్ లోని ఎక్కడ చూసినా కూడా ఈ బిల్డింగ్లు ఇవే కనబడుతున్నాయి. నాకు ఎప్పుడు కూడా ప్రకృతి అంటే ఇష్టం. లాస్ ఏంజల్స్ కి కొండల వైపుగా చాలా ప్రకృతి ఉంది. కానీ వీళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం అయితే మాత్రం మన సిటీ లోపలే దాగోవాలి. ఇక్కడ నాకు గ్రీనరీగా ఎదురుగా ఒక ప్రదేశం కనబడుతుంది. అక్కడికి వెళ్దాము. బిర్ర బిర్ర పతపీం. అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే సరిగ్గా మనం దాగవచ్చు. ఎందుకంటే చెట్ల పైన ఉండడం అంటే మీ బిర్ర బిర్ర పతపీం కి చాలా ఇష్టం. బిర్ర బిర్ర పతపీం. వచ్చేసాను. అబ్బా ఎంత పచ్చగా ఉంది. ఇలాంటి పచ్చని ప్రదేశాలంటే నాకు చాలా ఇష్టం. అబ్బా ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మంచి చెట్టు చూసుకొని ఆ
చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాను, మంచిగా ఆ చెట్టు దగ్గర నుంచి వచ్చిన వాటర్ మొత్తం తాగుతాను. బిర్ బిర్ పతపీం. కానీ ఇక్కడ పెద్ద చెట్టు ఏమన్నా ఉందంటే ఇది చూడ్డానికి కొంచెం పెద్దగా ఉంది. దీనిపైకి ఎక్కుదామంటారా? ఇప్పుడు ఎక్కేద్దాం. అరే, నాలో ఉన్న శక్తి చాలా విపరీతంగా ఉండడం వల్ల దానిపైకి ఎక్కలేకపోతున్నాను. మెల్లగా జంప్ చేయాలి. అమ్మ బాబోయ్, మెల్లగా జంప్ చేస్తుంటే చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతుంది. నేను చూసుకొని జంప్ చెయ్యాలి. ఈసారి అయితే మాత్రం నాకు అర్థమైంది ఎలా వెళ్ళాలో. ఇప్పుడు చూడండి. అరే, మళ్ళీ మిస్ అయిపోయింది. స్లోగా జంప్ చేద్దాం. యా